అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వేలాది సంవత్సరాలుగా సనాతన సంస్కృతి పరిరక్షణకు ప్రధాన కేంద్రాలుగా మన దేవాలయాలు వెలసిల్లుతున్నాయి. అదేవిధంగా సనాతన సంస్కృతికి మూల పురుషులైన ఋషులు, యోగులు వారసత్వ సంపదగా మనకు అందించిన ఒక గొప్ప ప్రక్రియ యోగా. ఆ విధంగా దేవాలయాలకి ఈ యోగా ప్రక్రియకి ఒక అవినాభావ సంబంధం ఉంది. అయితే యోగా అనేది కొంతమందికి పరిమితమైన సందర్భంలో గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీరి కృషి ఫలితంగా యోగా అనేది ఈరోజు కోట్లాది మంది ప్రజలకి నిత్య జీవితంలో భాగంగా మారింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. 12 సంవత్సరాల క్రితం ఈ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడం జరిగింది. అది భారతీయులందరికీ కూడా ఎంతో గర్వకారణం. అయితే దీన్ని ప్రతి ఒక్కరూ కూడా యోగాను పాటించాలి. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆ ఏకాగ్రతను, మానసిక శారీరక ఆరోగ్యాన్ని సాధించడం కోసం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ యోగాను ఒక భాగం చేయాలి అనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి అని ఆదేశించడమే కాకుండా ఈవో గారు చెప్పినట్టుగా ముందుగానే 2 వారాల పాటు ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజలందరికీ కూడా ఈ యోగా ప్రక్రియని ఒక అలవాటుగా మార్చాలి అనే ఉద్దేశంతో 2 వారాల క్రితం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని 6A దేవాలయాల్లోనూ కూడా గత 2 వారాల నుంచి, అంటే 7వ తేదీ నుంచి కూడా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా యోగా గురువులను రప్పించి వారి ద్వారా వచ్చిన భక్తులకి ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో, ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ యోగా నేర్పించే ప్రక్రియను 2 వారాల పాటు కొనసాగించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దేవాలయాల్లో ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాల్లో ప్రతిరోజు కూడా వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున, అంటే ఈ సంవత్సరం దేవాలయాల్లో ఈ యోగా కార్యక్రమ నిర్వహణ అనేది చాలా అద్భుతంగా జరిగిందని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ రోజున ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు మీకు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరు పాటించడమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ యోగా నిరంతరం పాటించే విధంగా ప్రేరేపిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు దేవస్థానం చైర్మన్ గారికి, ఈవో గారికి, అదేవిధంగా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొకసారి శ్వాస పీలుస్తూ వెనక్కి స్లోగా పైకి 2 చేతులు వదిలేసి వజ్రాసనంలో కూర్చొని వజ్రాసనంలో కూర్చొని ఉత్తాన మండుతాసనం చేద్దాము. 2 చేతులు పైకి, కుడి అరచేతిని లెఫ్ట్ షోల్డర్కి వెనక నుంచి టచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ని రైట్ షోల్డర్కి టచ్ చేయండి. వెనక నడుము భాగాన్ని వెనక్కి వాల్చుకుని రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. 2 అరిపాదాలు కలిపేసి భద్రాసన స్థితి. అరిపాదాలు 2 కలిపేయండి. పాదాలను ముందు నుంచి 2 చేతులతో పట్టుకుంది. స్ట్రైట్గా కూర్చోండి. స్పైన్ గమనిస్తూ స్పైన్ స్ట్రైట్గా ఉంచుకుని మోకాళ్ళు నేలకానిచ్చేసి మోకాళ్ళని నేలకానిచ్చి స్ట్రైట్గా కూర్చోండి. ఆ స్థితిని గమనించండి. భద్రాసన స్థితిలో ఉండండి.
బటర్ఫ్లై పోజ్ చేయండి. పెద్ద కోణాసన 50 డౌన్. శ్వాస పీలుస్తూ అప్ హోల్డ్ చేయండి. ఆ స్థితిలో ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా శ్వాస వదిలిపెట్టేస్తూ రిలీజ్. పాదాల మధ్యలో గ్యాప్. 2 అరిచేతులు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని గెడ్డం కింద పెట్టేసుకొని కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్ రిలాక్స్. కానిచ్చండి. హోల్డ్ చేసి ఉంచండి. స్లోగా రిలీజ్. తల నేల కానిచ్చేసి చేతులు రిలీజ్. పాదాలు కిందకి చాపేసేయండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్. మోకాళ్ళు ఫోల్డ్. కౌంటర్ పోజ్. సేతుబంధాసనము. పాదాలు దగ్గరికి లాక్కోండి. పాదాల మధ్యలో పైన పెట్టండి. రైట్. తర్వాత ముక్కు పైన కళ్ళ కింద. ఓకే. మధ్య వేళ్ళు. తర్వాత వేళ్ళు చూపుడు వేళ్ళు. చూపుడు వేళ్ళు కళ్ళ మీద గట్టిగా నొక్కకుండా పైన అట్లా క్లోజ్ చేసి పెట్టండి. బొటన్ వేళ్ళు చెవులు క్లోజ్ చేసుకుని దీర్ఘ శ్వాస తీసుకుని బ్రీత్ ఇన్ చేసి ఇందాక చేసిన విధంగానే శ్వాసని నెమ్మదిగా బయటికి వదిలిపెడుతూ సౌండ్ చేస్తూ చేయండి. డీప్ బ్రీతింగ్. ఇంకొకసారి డీప్ బ్రీత్ ఇన్ శబ్దాన్ని ఇస్తూ